ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. తెలంగాణలో 2 ఉపాధ్యాయ 1 పట్టభద్రుల స్థానానికి పోలింగ్ జరిగింది. ఏపీ విషయానికి వస్తే ఉమ్మడి కృష్ణా గుంటూరు స్థానంతో పాటు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరిగింది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎన్నికలు జరిగాయి. కాగా మార్చి 3న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. తెలంగాణలో 2 ఉపాధ్యాయ 1 పట్టభద్రుల స్థానానికి పోలింగ్ జరిగింది. ఏపీ విషయానికి వస్తే ఉమ్మడి కృష్ణా గుంటూరు స్థానంతో పాటు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరిగింది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎన్నికలు జరిగాయి. కాగా మార్చి 3న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సత్య చెప్తారు. సత్య, చెప్పండి, పోలింగ్ ఏ విధంగా జరిగింది? ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొద్ది క్షణాల క్రితం ఇక ముగిసిందని చెప్పుకోవచ్చు. 4 గంటల లోపు ఎవరైతే గ్రాడ్యుయేట్ ఓటర్లు కావచ్చు, టీచర్స్ ఓటర్లు కావచ్చు వచ్చి లైన్లో నిలబడితే వారందరికీ కూడా ఓటు హక్కు కల్పిస్తామని ఎన్నికల సంఘం ముందుగానే ప్రకటించింది. దీంతో ఆఖరి నిమిషంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు చాలామంది పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. పరుగున పోలింగ్ కేంద్రాల వైపు వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. తీసుకుంటే కనుక మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఓటింగ్ సరళి గురించి మనం చూస్తే కనుక మధ్యాహ్నం 2 గంటల సమయానికి తాజాగా మనకు అందుతున్న సమాచారం మేరకు మధ్యాహ్నం 2 గంటల సమయానికి వచ్చినటువంటి ఓటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3 పోలింగ్ కేంద్రాల్లో 3 స్థానాలకు సంబంధించి ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ స్థానంలో 45.29% మధ్యాహ్నం 2 గంటలకు పోలయ్యాయి. అంటే ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి అధికారిక లెక్కల ప్రకారం కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ స్థానంలో 49.06% ఓట్లు నమోదయ్యాయి. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం టీచర్స్ కాన్స్టిట్యున్సీలో మాత్రం 79.54% ఓట్లు పోలయ్యాయి. 2 గంటల తర్వాత మరో 2 గంటల సమయం, అంటే 4 గంటల వరకు సమయం ఉంది కనుక టీచర్స్ కాన్స్టిట్యున్సీలో మాత్రం సాధారణ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని దాటి ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయి. ఇక గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో మాత్రం 50 నుంచి 55% ఓట్ల మధ్య ఈ ఓటింగ్ అయితే నమోదయ్యే పరిస్థితి అయితే ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలింగ్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే ఎన్నికల సంఘం చేసిన పరిస్థితి అయింది. 3 స్థానాల్లో కూడా విస్తృతమైనటువంటి ఏర్పాట్లను చేసింది. ఈ విస్తృతమైన ఏర్పాట్లలో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో టీచర్స్ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి అభ్యర్థులు రావడం జరిగింది, పోటీ చేయడం జరిగింది. అదే సమయంలో ఇక్కడ గుంటూరు, కృష్ణా జిల్లా, అదేవిధంగా పశ్చిమ గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా పట్టభద్రుల నియోజకవర్గాల్లో పోటీ చేశారు. మొత్తం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు సంబంధించి 6,62,100 మంది ఓటు హక్కును నమోదు చేసుకోగా దాదాపు 50% మధ్యాహ్నం 2 గంటలకైతే ఓటింగ్ నమోదైంది. ఈ 2 నియోజకవర్గాల్లో కూడా 60 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారంటే గుంటూరు, కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో 25 మంది, అదేవిధంగా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో 35 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 939 పోలింగ్ కేంద్రాల్లో పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం మనం విజయవాడ పట్టమట్లో ఉన్నటువంటి హై స్కూల్ పట్టభద్రుల నియోజకవర్గ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇప్పటికీ ఇంకా టైం అయిపోయినప్పటికీ కూడా లైన్లో నుంచున్న ఓటర్లందరికీ కూడా ఓటు హక్కు కల్పిస్తామని చెప్పిన నేపథ్యంలో ఓటర్లు అందరూ కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుందుకు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో మొత్తం 10 మంది అభ్యర్థులు పోటీ చేయగా అందులో ఒక అభ్యర్థి ముందుగానే నిష్క్రమించి
తో మొత్తం 9 మంది పోటీలో పూర్తి స్థాయిలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక పోలింగ్ రోజున ఓటు హక్కు వినియోగించుకోవడానికి 22,493 మంది టీచర్లు సిద్ధమవగా వీరిలో సుమారు ఇప్పటికే 80% పైగా ఓటింగ్ అయితే ఆ నియోజకవర్గాల్లో నమోదైంది. దీనికోసం ఉత్తరాంధ్ర జిల్లాలో 123 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన మొత్తం 17 జిల్లాల విస్తీర్ణంలో ఈ ఉప ఎన్నికలైతే ఎమ్మెల్సీ ఎన్నికలైతే జరుగుతున్నాయి. పోలింగ్ కోసం మొత్తం 8,500 మంది సిబ్బంది అయితే పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ పోలింగ్ అయితే పూర్తయింది. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ పోలింగ్కి ముందే చేతులెత్తేసిన నేపథ్యంలో పీడీఎఫ్ అదేవిధంగా ఇతర టీచర్స్ సంఘాలకు సంబంధించినటువంటి అభ్యర్థులే ఎమ్మెల్సీల్లో రంగంలో దిగటంతో వారికి వైసీపీ మద్దతు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఏదైతే 4 గంటల లోపు కూటమి అభ్యర్థి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి అదేవిధంగా వైసీపీ నేరుగా పోటీ చేయకపోయినప్పటికీ కూడా వేరే అభ్యర్థికి మద్దతు ప్రకటించడం, దీంతో పోటీ కూడా హోరాహోరీ ఉదయం నుంచి జరిగిందని చెప్పుకోవచ్చు. 4 గంటల సమయం దాటిపోవడంతో ఇక పోలింగ్ సమయం అయితే పూర్తయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే లైన్లో ఉంటారో వారందరికీ కూడా రాత్రి అయినప్పటికీ కూడా వారికి ఓటు వేసే అవకాశం అయితే ఎన్నికల సంఘం కల్పిస్తోంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సత్య.